అది రియల్లీ ఒక ప్రాబ్లమా? ఐ Yes, డోంట్ నో. ADHD. మీరు కోట్ చేసారేమో అనుకున్నాను. ఐమ్ ADHD సో రియల్ సారీ రియల్ ఫర్ ప్రాబ్లం. లాఫింగ్. యాహ్! యాహ్! సారీ. అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివ్. ఓకే. అంటే వాళ్ళు ఎక్కువ హైపర్ ఉంటారు. ఏది వాడికి ఫోకస్ చేయించలేవు, చెప్పలేవు. సో నేను క్లాస్లో కూర్చుంటే అందరికీ ఒకసారి కూర్చుంటే చక్కగా బుద్ధిగా ఫ్రంట్ లైన్లో కూర్చున్న స్టూడెంట్స్కి నాకు ఎంత తేడా అంటే నాకు అర్థం అవుతుంది. మీరు అమీర్ ఖాన్ మూవీ చూసారా? డిస్లెక్సియా ఉంటుంది ఆ కుర్రాడికి, ఇలా అక్షరాలు తిరిగినట్టు కనపడడం అన్ని. సో నాకు అలాగా మాస్టర్ పాఠం చెప్తుంటుంటే ఆయన సున్నాకి ఇస్తే నాకు అరిసెలా కనపడుతుంది. అది మా ఇంట్లో అరిసెలు చేస్తున్నారు కాబట్టి నాకు కావాలి. ఆ అరిసెలు ఎవరు తినేస్తున్నారో తెలియదు, ఎన్ని తినేస్తున్నారో తెలియదు, నాకు కావాలి, నాకు బోల్డ్ కావాలి. సో ఇంటికి వెళ్ళిన వెంటనే ఇలా స్కూల్ ఇలా ఇసిరేసి బ్యాగ్ ఇసిరేసి సీతాఫలాలు ఎక్కడున్నాయి, అరిసెలు ఎక్కడున్నాయి, స్వీట్లు ఎక్కడున్నాయి అరిచేవాడు. అది ఇవ్వకపోతే ఇల్లు ఇరిగిపోయినట్టు గొడవ చేసేవాడిని. అంటే నాకు ఇష్టమని తెలిసి కూడా నువ్వు ఇలాగే ఉంచవని. స్టబన్, నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని తెలిసి నా కోసం చేసి నాకు ఇష్టమని తెలిసి కూడా నువ్వు నాకు ఇవ్వవా అని చాలా యుద్ధం చేసేవాడిని. నా యుద్ధం ఎలా ఉంటుందంటే ఇంట్లో చాలా చాలా స్మార్ట్గా ఉండేది చిన్నప్పుడు కూడా. ఇంట్లో చాలా విలువైన వస్తువు ఏదో అది పగలగొట్టేవాడిని. పిల్లవాడికి తెలీదు, పిల్లవాడికి కావాలి, నువ్వు అది తెలిసి కూడా నాకు ఇవ్వవని చెప్పి నువ్వు చేస్తావు కాబట్టి ఫోన్ పగలగొట్టేశాను, బీరువాలు పగలగొట్టేశాను, క్యారమ్ బోర్డు పగలగొట్టేశాను, అన్ని పగలగొట్టేసేవాడిని. దట్స్ సీరియస్ ప్రాబ్లమ్. సీరియస్ ప్రాబ్లం, ADHD. సో ఇట్స్ ప్రాబ్లం అది. మా పాప కూడా వచ్చింది అది. సో 13 years వరకు స్కూల్లో ఏం చెప్తారు, టెక్స్ట్ బుక్లో ఏముంటుందో నాకు రాదు. అదర్ సైడ్ మీరు ఆలోచిస్తే భగవద్గీత చూడకుండా చెప్పేవాడిని, మహాభారతం చెప్తాను, రామాయణం చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? మా మదర్కి తెలుగు రాదు కదా. ఒక పంతులు గారు వచ్చి పక్కన కూర్చోబెట్టి రోజు ఆవిడకి రిసైట్ చేసేవారు భగవద్గీత భక్తి యోగంలో. ఇప్పుడు కూడా నాకు గుర్తుంటాయి శ్లోకాలు.